డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. డబ్బున్నోడు దర్జాగా ఉంటే దిమాకున్నోడు దునియా ఏలేస్తాడు. ఇది సినిమా డైలాగ్ కదా. ఇప్పుడు ఇదే డైలాగ్ భారత్ ఫాలో అవుతుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇవే సూత్రాలు భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ కఠిన నిర్ణయాలనే తీసుకుంటోంది. పాక్ నేతల ప్రగల్భాలు పలకకుండా సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతూ పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ ముందే ఉన్న అతిపెద్ద లక్ష్యం ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం. అలానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు తగిన గుణపాఠం చెప్పడం. అందుకే పాక్ వైఖరిపై గుర్రుగా ఉన్న భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం దాయాది దేశానికి నీటి కష్టాలను తెచ్చిపెట్టింది. అసలే ఎండాకాలం, పైగా వచ్చే నెల ఖరీఫ్ సీజన్. పాకిస్తాన్ పై ఈ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. చీనాబ్ నదిపై నీటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకుంది. భారత్ చీనాబ్ నది నుంచి వెళ్లే నీటిని ఒక్కసారిగా ఆపేయడంతో దాయిది దేశానికి ఖరీఫ్ సీజన్ నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సుమారు 21% మేర నీటి కొరత ఏర్పడొచ్చని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అంచనా వేసింది. ఉగ్రదాడి నేపథ్యంలో 1960 నాటి సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. దీంతో భారత్ నుంచి పాక్ వెళ్లే నీటిని అడ్డుకుంది. సలాలా, బగ్లీహార్ డ్యాంల గేట్లు మూసివేయడంతో పాక్ వెళ్లే నీరు చాలా వరకు తగ్గింది. దీంతో పాకిస్తాన్ లో నీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు కిషన్ గంగాపై కూడా ఇలాంటి చర్యనే తీసుకోరని భారత్ భావిస్తోంది. మరోపక్క భారత్ కఠిన నిర్ణయం పాక్ పెను సవాల్గా మారింది. రాబోయే ఖరీఫ్ సీజన్ కు నీటి లభ్యతను అంచనా వేసేందుకు ISRA సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో ఖరీఫ్ ప్రారంభ దశలో పాకిస్తాన్ కు వచ్చే నీటిలో సుమారు 21% నీరు తగ్గినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే మరలా వద్ద చీనాబ్ నదిలో నీటి లభ్యత పడిపోవడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ వ్యవసాయంలో చాలా శాతం చీనాబ్ నది నీటిపైన ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ నదిపైనే ఎక్కువ కెనాల్స్. అయితే ఈ కెనాల్స్ నుంచి వెళ్లే నీటినే పాకిస్తాన్ లోని ప్రజలు వ్యవసాయానికి వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు భారత్ చీనాబ్ నదిపై నీటిని ఆపేయడంతో పాకిస్తాన్ కు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ లో ఇది ఎక్కువైతే వ్యవసాయానికి భారీ ముప్పు వాటిల్లుతుందని అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు.